ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల రాజకీయం 6 జిల్లాల చుట్టూనే పరిభ్రమిస్తోంది. విశాఖపట్నం, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, అనంతపురం జిల్లాల్లో గత ఎన్నికల్లో టీడీపీకి అనుకూలంగా గట్టి పవనాలు వీచాయి. దాంతో టీడీపీ సునాయాసంగా అధికారంలోకి రాగలిగింది. అయితే ఈసారి ఈ జిల్లాల్లో పరిస్థితి ఎలా ఉంటుందన్నది వివిధ పార్టీల అధినాయకత్వాల మెదడుకు పనిపెడుతోంది. ఇందులో ఒక జిల్లా ఉత్తరాంధ్రలో, ఒకటి రాయలసీమలో ఉండగా మిగిలిన 4 మధ్య కోస్తాలో ఉన్నాయి. రాజకీయ గాలులకు బలంగా స్పందించడం ఈ జిల్లాల ప్రధాన లక్షణం. గత అనేక ఎన్నికల నుంచి ఇదే ధోరణి వ్యక్తమవుతోంది. ఈ జిల్లాలో ఎవరు గాలి వీస్తే వారిదే అధికార పీఠం అన్నది స్పష్టం కావడంతో అందరూ వాటిపైనే ఆసక్తి కనబరుస్తున్నారు. వివిధ సామాజిక వర్గాలు బలంగా ఉండడం, నగర, గ్రామీణ ప్రాంతాలు సమతూకంగా ఉండడం, రాజకీయ చైతన్యం అధికంగా ఉండడం ఈ జిల్లాల లక్షణం. ఈ 6 జిల్లాల్లో కలిపి మొత్తం 96 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలోని మొత్తం 175 సీట్లలో ఈ జిల్లాలదే ఆధిక్యం. గత ఎన్నికల్లో ఈ జిల్లాలోని 96 స్థానాలకు గాను ఒక్క టీడీపీయే 71 స్థానాలను గెలుచుకుంది. దాని మిత్రపక్షమైన బీజేపీకి 4 దక్కాయి. అంటే మొత్తం 75 అన్నమాట. ఒక సీటు స్వతంత్ర అభ్యర్థికి దక్కగా ప్రధాన ప్రతిపక్షం వైసీపీకి కేవలం 20 సీట్లు లభించాయి. టీడీపీ అధికారం దక్కించుకోవడంలో ఈ జిల్లాలు ప్రధాన పాత్ర వహించాయి. ఈ జిల్లాల్లో తిరిగి ఆధిక్యం నిలుపుకోవాలన్న ప్రయత్నంలో టీడీపీ ఉండగా ఆ ఆధిక్యాన్ని దెబ్బతీసి అధికారం దక్కించుకోవాలని వైసీపీ ప్రయత్నం చేస్తోంది. ఒక సామాజిక వర్గం ఒకవైపు ఉంటే మరికొన్ని సామాజిక వర్గాలు దానికి పూర్తిగా భిన్నమైన వైఖరి అనుసరించే పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి. 2009లో ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భవించినప్పుడు గోదావరి జిల్లాల్లో ఆ ప్రత్యర్థి సామాజిక వర్గాలు కాంగ్రెస్కు మద్దతు ఇవ్వడంతో ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. ఇప్పుడు ఆ సామాజిక వర్గాలు ఎవరికి మద్దతు ఇస్తాయన్నది ఆసక్తి కలిగిస్తోంది.